అయితే నేను ఉన్నప్పుడు 2 ఉన్నాయి. ఎప్పుడు తిన్నా తినేసాను నేను. కామెంట్ చేసి చెప్పండి మీరే, నాకు అర్థమవుతుంది. హాయ్ హలో అండి, ఈ రోజు ఫుడ్ ఛాలెంజింగ్ వీడియో చాలా బాగుంటుందండి. మా మధ్య గారండి, అయితే మా మధ్య గారి గురించి చాలా విషయాలు అయితే చెప్పాలి. తెలంగాణ మట వెళ్తుంది. మా మధ్య గారు అనేకంటే నాకు తమ్ముడు అని చెప్పుకోవచ్చు. నాకు తమ్ముడు అన్నయ్య ఎవరో లేరనమాట. నాకు చెల్లె ఉంది. అయితే మా చెల్లికి నాకు కూడా వీడే తమ్ముడు అండి. మధ్య గారి కంటే మేము అక్క తమ్ముళ్ళలా ఉంటాం అనమాట. అయితే ఈ రోజు మెనూ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ పొంగిన పూరి, ఆలూ కర్రీ అండి, చాలా బాగుంటుంది పూరీలోకి, మంచి కాంబినేషన్. ఇంకా బెల్లం అన్నం సేమ్ క్వాంటిటీ అండి, నాకు ఇంకా మా మధ్య గారికి. చూసారు కదండి, మెనూ చాలా బాగుంది కదా. ఏమైనా మాట్లాడదు కదా, బాగా ఆకలిగా ఉన్నదండి. ఏంటండి మొఖం ఎలా పెట్టుకున్నాడు మీ తమ్ముడు అనుకోకండి. అయితే తెలంగాణ నుంచి వచ్చారు కదా, అయితే పెద్ద పెద్ద ఐటమ్స్ కావాలంట. అయితే ఈ రోజు మంగళవారం కదండి, మా ఇంట్లో నాన్ వెజ్ తినమన్నమాట. వీళ్ళేమో ఎక్కువ నాన్ వెజ్ తింటారు. నేను పూరీలోకి చికెన్ కర్రీనో మటన్ పాయనో ఎక్స్పెక్ట్ చేశాడంట. అయితే నేను ఆలు కర్రీ చేసేసరికి పాపం మొఖం చూడండి వాడిపోయింది. అయినా పర్లేదు, ఆకలేస్తుంది, నేను తింటాననేసి ఫుడ్ ఛాలెంజింగ్ వీడియో చేయడానికి అయితే వచ్చాడు. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? మీరైతే మా వీడియోకి ఫస్ట్ ఒక లైక్ అయితే ఇచ్చండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుందండి. చూసారు కదా, మా తమ్ముడు 500 పెట్టుకుందామా? సరే, ఇందాక అక్కడ దగ్గర డబ్బులు అక్కడ అయితే సరే, నేను నెగ్గేస్తే మా తమ్ముడు నాకు 5 రూపాయలు ఇస్తాడు. మా తమ్ముడు నెగ్గితే నేను 5 రూపాయలు ఇస్తాను. సరేనైతే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. నాకైతే చాలా ఆకలిగా ఉందండి. ముందుగా అందరికి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. మీరందరూ మీ ఇంట్లో పండుగ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగా చేసుకున్నాం అనమాట. ఇంకా ఫుడ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. తినేద్దామా? చాలా బాగుందండి. చూడండి, పొంగిన పూరి అనమాట. ఇవి కొంచెం చల్లారిపోయాయి, అందుకే ఇలా అణిగిపోయాయి అనమాట. తిండిపోతున్నా వల్ల ఊర్లో తెలంగాణలో. అవునా? సరే తిను ఎట్లుంది? బాగుంది, మంచిగుందా? ఒక ఛాలెంజ్ పెట్టుకుందామా? ఈ పూరి అంతా ఒకేసారి తినేయాలి. సరే ముందు ఒక పూరి తినే ఫస్ట్, తర్వాత పెట్టుకుందాం. పూరి కర్రీ ఇంకా ఆలు కర్రీ, పూరి ఆలు కర్రీ మంచి కాంబినేషన్ అండి. ఎంత బాగుంటాయంటే అసలు ఎన్ని తింటామో కూడా లెక్క ఉండదు అనమాట. చాలా బాగుంది. ఒకేసారి పడుతుంది అసలు. ఒకేసారి ఒక్కొక్కటి ఎంత ఉందో చూడండి, ఒక్కొక్కటి ఎంత ఉందో ఒకేసారి నోట్లో పెడుతుంది అంట. పెట్టేసుకోరా, పెట్టేస్తుందే ఉందాము, నేను కూడా పెట్టుకో కదా. చూపించు, వీడియో చూపించు. గొంతులు ఇరుక్కోవాలి పోయి మళ్ళా. పూరి అయితే మంచి భలే ఉందండి. కానీ వేడిగా ఉంటే ఇంకా బాగుంది. వేడిగా ఉంటే ఇంకా బాగుంది అంటున్నాడు. అయితే మేము వేడిగానే చేసుకున్నామండి. తెలుసు కదా, ఇక్కడ నేను వీడియో చేస్తే పైకి పొగలు వస్తాయి అన్నమాట. ఈరోజు పొద్దున్న నుంచి కరెంటు పోతూ వస్తుందండి. వీడియో తీయడానికి లైటింగ్ సరిపోదు కదా, అందుకే చల్లగా అయిపోయినాయి అనమాట. ఇంకేంటి మీ తెలంగాణ కబుర్లు ఏంటో చెప్పు. ఏముంటది మా తెలంగాణ, ముక్క సొక్క తప్ప ఏముండదు. ముక్క సొక్క ఇంకా అంటే ఫ్రెండ్స్ తో బయట తిరిగినామా, వచ్చినామా, సినిమా చూసినామా, అంతే. ఫుల్ ఎంజాయ్మెంట్. అది ఎలా చెప్తున్నావంటే, నువ్వు పలకనామా దాస్ లో చెప్తాడు కదా విశ్వక్సాను, లెగిసినామా, తిన్నామా, అలాగే కదా, పడినామా, లెగిసినామా,
తిన్నావా అలాగే కదా పడినామా ఆంధ్ర కానీ మొత్తం తెలంగాణ భాషనే. పుట్టిందేమో ఆంధ్ర కానీ పెరిగిందేమో తెలంగాణ. ఏం చేద్దామంటావు మరి? ఎలా ఉంటే పూరి అంతా తిన్నావు కదా ఒకేసారి, ఎక్స్పీరియన్స్ బాగుందా? గొంతు తిట్టుకుంటుందేమో అనుకున్నా. తిట్టుకున్నావు కదా అక్కడ? ఏం తిట్టుకోవాలి, అట్లా ఏం పెట్టుకుని. అయితే చిన్నప్పటి నుంచి కూడా చాలా కలిసి పెరిగినాం. ఇక్కడే ఉండేవాళ్ళండి. అయితే నేను మా చెల్లి వీడికి స్నానం చేపించి మేము బట్టలేసి వాళ్ళు అనమాట చిన్నగా ఉన్నప్పటి నుంచి. అయితే తెలుసు కదండి మగపిల్లలు తొందరగా ఎదిగిపోతారు కదా. సడన్ గా 1 year తర్వాత చూసేసరికి ఇంత హైట్ ఇదిగో చూడండి ఎలా అయిపోయారు. 30 సంవత్సరాల అబ్బాయిలా తయారైపోయాడు. అయితే చాలా చిన్న వయసు అండి. అంటే చూడడానికి ఎలా కనిపిస్తారు కదా మగపిల్లలు, అందుకే చెప్తున్నాను. మళ్ళీ ఇంకొక వీడియో వస్తుంది చూడండి. మళ్ళీ నాది ఒక ఛానల్ ఉంటది, అది గిట్ట సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ బాక్స్ లో లింక్ ఇస్తారు. అందులో గేమింగ్ వీడియోస్ వ్లాగ్స్ వస్తాయి. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ, అది మొత్తం తెలంగాణ మొత్తం. FF తెలుగు గేమర్ జోన్. అందులో గేమ్స్ ఆడతా, వ్లాగ్స్ చేస్తా, ఇట్లా ఛాలెంజెస్ చేస్తాం. ఇదైతే పక్క గేమింగ్, ఇంకా ఇది బ్లాగ్స్. మా ఫ్రెండ్స్ తో మామూలుగా ఉండదు, మొత్తం అదృష్టం అంటారు. మీరు మా ఫ్రెండ్స్ చూస్తే ఇంకా దిగండి అన్నయ్య, ఇంకా దిగండి అంటారు. నేను ఇప్పుడు కలిసి నేను ఉన్నప్పుడు 2 ఉన్నాయి. ఎప్పుడు తిన్నా అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఫస్ట్ ఎవరు తింటారు కామెంట్ చేసి చెప్పండి, మీరే నాకు అర్థమవుతుంది. తెలుసా? అయితే మాటల్లో వాడి నాకు తెలియలేదు. లేదు నేనే తిన్నానండి. ఫస్ట్ ఇది కూడా తినేద్దాం. ఇది కూడా తినేసి చూపించి మన చెత్త చాటుతాం కదా. ఏమ్మా తినేద్దామా? స్టార్ట్. కానీ వేడిలో అన్ని చల్లారిపోయినా, వేడి ఉంటే బాగుంటుండే. చల్లగా అయిపోయినా బాగుందిరా. ఐస్ క్రీమ్ లా ఉంది. క్రీమ్ వేస్తారు కదా. క్రీమ్ వేసారా? చాలా బాగుందండి ఇది కూడా. మా తమ్ముడితో వీడియో ఎలా ఉందో, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి, మీకు ఏ హీరో ఇష్టమో మీరు చెప్పండి కామెంట్ బాక్స్ లో చెప్పండి. నాకైతే అలా నేను చూస్తే నాకు అబ్జర్వేషన్ ఉంటారు పుష్ప అని. నేను గివ్ అవేస్ గిట్ట పెడతాను ఛానల్లో, చూడండి. మీరు ఏది అడిగితే అది. ఫస్ట్ అయితే ఇప్పుడైతే ఒక ఫోన్ కొన్నా, ఫోన్ ఇదేంటి అన్బాక్సింగ్ చేసి మీకు మీలో ఒకరికి గివ్ అవే చేస్తాం. పార్టిసిపేట్ చేయాలంటే టెలిగ్రామ్ లింక్ ఇస్తా, అది గిట్ట అలా ఛానల్లో జాయిన్ అయిపోయాను అందరూ. ఇది బాగుంది, చాలా బాగుంది. డబ్బులేరా? మధ్యలో నా పేరు తెచ్చా. నేను ఎప్పుడు అన్నా? నేను అనలేదు అజ్జా. మేము తెలంగాణలో పెట్టాం, మేము తింటాం, తీసుకుంటాం, మాకు ఇచ్చే బుద్ధులు ఉండవు. చూసారా అండి ఎలా మాట్లాడుతున్నారో? పరమద్దులు మాట్లాడండి. అసలు ఈ విషయంలో పైసలు ఇచ్చేయడంలో తగ్గేదే లేదు అంటున్నా నేను. పైసలు లేవు, ఏం లేవు. ఈ విషయంలో పైసలు ఇచ్చేయడంలో తగ్గేదే లేదు అంటున్నా నేను. పైసలు లేవు, ఏం లేవు. నేను పోతున్నా. నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? ఇలా చేయకు, అర్థమైందా? మాత్రం చేయకూడదురా. ఇక్కడ డబ్బులు ఇవ్వాలి. అప్పుడు నీకు 1000 రూపాయలు ఇస్తే నాకు నీకు 2000 వస్తాయి. మస్తు చూసినాం, మస్తు చూసినాం మేము. సరే ఇవ్వకపోతే చెప్తాను. ఎలాగైనా సరే నేను ఈ రోజు డబ్బులు అయితే తీసుకుంటానండి. ఎందుకంటే ఫస్ట్ టైం మా మధ్య గారితో చేశాను ఫుడ్ ఛాలెంజింగ్ వీడియో. డబ్బులు ఇవ్వనని అదేమంటారా,
దుమ్మా కుట్టాలని డుమ్మా చూద్దాం. కాదు కాలేజ్ డుమ్మా అంటే మీకు తెలియదు అనుకో. డుమ్మా అంటే ఏమో ఇది బంక్ కొట్టడం కాలేజ్ స్కూల్లో. దమ్దమ్ అంటే ఇసుకిస్తున్నాడు అని ఆ రెండు. ఇసుకిచ్చేస్తున్నాడు. నేను బ్లాక్ డబ్బులు ఎలాగైనా తీసుకుంటాను తెలుసు కదా, నేను మా వారినే వదలలేదు డబ్బులు ఇవ్వకుండా. నేను కొట్టైనా సరే నేను అన్నయ్య లాగా కాదు, అన్నయ్య కంటే వేరే లెవెల్ నేను చెప్తాను. మీరైతే మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కామెంట్ చేయండి. రేపు పొద్దున్న మంచి వీడియో వస్తుంది అనమాట, నాన్ వెజ్ వీడియో. చాలా బాగుంటది. మా తమ్ముడు నేను చేస్తాము. అంతవరకు మన ఛానల్లో చాలా ఫుడ్ వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. అస్సలు తగ్గేది